నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు మనం 27వ పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు కుడారే సేవ అనేది చేస్తారు. అమ్మవారికి సారె సమర్పణ కూడా చాలా ఘనంగా తెస్తారు. ఈరోజు స్వామివారి కైంకర్యాన్ని, గోదమ్మ కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న గంగాళాల్లో 108 గంగాళాల్లో పరవాణము, వెన్న ఇవన్నీ సమర్పించడం. గోదమ్మ మొక్కుబడి చేసింది. తిరుమాలిరం జోలై మలై అని ఒక దివ్యక్షేత్రం. అక్కడ ఏం చేసుకున్న సుందరబాహు పెరుమాళ్ళు అంటారు, ఆయగారు అంటారు తమిళంలో. ఆ స్వామికి తనను గనక వివాహం ఆడినట్లయితే 108 గంగాళాలతో పాల్పాయసాన్ని, అలాగే 108 పాత్రలతో వెన్నని సమర్పిస్తానని మొక్కుబడి చేసింది. కానీ మొక్కుబడి తీర్చకుండానే రంగనాథుని వివాహం ఆడి వెళ్ళిపోయింది. ఆ తదనంతర కాలంలో రామానుజుల వారు గోధుమ పాడినటువంటి పాసురంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, అమ్మ ఈ మొక్కుబడి తీర్చకుండానే వెళ్ళిపోయిందే, ఎలా తీర్చాలి కదా అని చెప్పి తాను తీర్చారు అమ్మ తరఫున. అప్పుడే గోదమ్మ ఒక చిన్న బాలిక రూపంలో వచ్చి, 5 సంవత్సరాల బాలిక రూపంలో నమ్ కొయ్యలు అన్నారో నా అంటే, ఇప్పుడు మనకి ఏదైనా నోవు ఉందనుకోండి, తీర్చాల్సిన వాళ్ళు ఎవరండి? మన పుట్టింటి వాళ్ళు కదా. ఇప్పుడు భర్త తీర్చాలి లేదా పుట్టింటి వాళ్ళు తీర్చాలి. ఇప్పుడు ఈ నోము నోచింది అంటే మొక్కుబడి చేసింది, దాన్ని తీర్చకుండానే చేరుకుంది. అది తీర్చినటువంటి వాళ్ళగా రామానుజుల వారు నిలిచారు. అందుకని నాకు అన్నయ్య అంటూ, అందుకని గోదాగ్రజ అనే నామం రామానుజుల వారికి వచ్చింది. గోదాదేవికి అగ్రజులుగా, మరి ఆమె యొక్క మొక్కుబడిని తీర్చాడు కదా పుట్టింటి వాళ్ళలాగా, అందుకోసం ఆయనకు ఆ పేరు. అది తీర్చింది ఈ పాసురం రోజునే. నిజానికి ఆ మొక్కుబడి చేసింది ఈ 30 పాసురాల తర్వాత మరి ఒక ప్రబంధం కూడా అనుగ్రహించింది గోదమ్మ. 143 పాసురాలతో తమ మనసులో ఉన్నటువంటి ప్రేమను భగవంతుడికి వ్యక్తపరిచింది. 143 అని పిల్లలందరూ కూడా గుంభనంగా రహస్యంగా చెప్పుకునేటువంటి ప్రేమ సంకేతాన్ని ఆ రోజుల్లో కలియుగ ప్రారంభంలో గోదాదేవి తన మనసులో ఉన్న ప్రేమని భగవంతుడికి 143 పాసురాలతో విన్నపం చేసింది. ఇప్పుడు చెప్పండి ఎలా కలిసింది అసలు? 143 పాసురాలతో చెప్పింది. మీరు అందరూ అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఇదంతా కోడ్ లాంగ్వేజ్ అని. గోదమ్మ ఆ రోజునే కనిపెట్టింది కోడ్ లాంగ్వేజ్, 5 సంవత్సరాల వయసులో. చూసారా ఎంత విశేషమో? ఆ పాసురాల్లో చెప్పింది అనమాట. దానికి నాచ్యార్ తిరుమొഴി అని పేరు. ఆ ప్రబంధంలో తాను మొక్కుబడి చేసింది. అది చదివినటువంటి రామానుజుల వారు ఈ మొక్కును తీర్చింది ఈ పాసురం రోజున. తిరుమాలిరం జోలై మలైకు వెళ్ళి అక్కడున్నటువంటి స్వామికి 108 గంగాళాలతో పాయసాన్ని నివేదన చేశారు రామానుజుల వారు, వెన్నని పాయసాన్ని. అందుకని దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా 27వ పాసురం వచ్చిందంటే కూడారై పాసురం అనే పేరు. ఆ పాసుర ప్రారంభ పదం కూడారై, ఆ గిన్నెకి కూడారై పాయసం అని పేరు, ఆ గిన్నెకి కూడారై గిన్నె అని పేరు. ఆ విధంగా విశేషంగా 108 గంగాళాలు కూడా అందంగా అలంకరిస్తారు. రకరకాలుగా గంగాళాలంటే పెద్ద పెద్ద గంగాళాలు, చిన్న చిన్న గంగాళాలు అంటే అది కూడా అండి స్టీల్ ఉంటుంది, ఎత్తుడు ఉంటుంది, వెండి ఉంటుంది, ఎవరి స్తోమతకి బట్టి అలా ఆలయాల్లో చేయటం విశేషం, ఇళ్లల్లో కాదు. ఆలయంలో ఇలా గంగాళాలతో, స్టీల్ ఎప్పుడు పనికిరాదండి, ఇత్తడి శ్రేష్టం. అలాంటి ఇత్తడి గంగాళాలు చిన్న చిన్నవన్నమాట. అవి మళ్ళీ తర్వాత మనం రోజువారీ నివేదనకు కూడా వినియోగించుకోవచ్చు. ఆ విధంగా గంగాళాల్లో పాయసం అంటే పాల్ పాయసం, పరవాన్నం, వెన్న ఆరగింపు చేయటం అనేది జరుగుతుంది ఈ పాసురం రోజున. ఇంతకీ ఈ పాసురంలో గోదమ్మ మళ్ళీ గుంభనంగా కోరుకుంటుంది తన మనసులో ఉన్నటువంటి కోరికని. నేరుగా మాత్రం చెప్పాల. నిన్నటి పాసురానికి కూడా చూడటానికి 6 వస్తువులు కనిపిస్తాయి, కానీ దానికి అంతరార్థం వేరే ఉంది. తనకి ఆళ్వార్ ఆచార్యులు కావాలని కోరుకుంది గోదమ్మ. అదంతా క్లుప్తంగా మనం అర్థం అనుభవించుకునేటప్పుడు అది అవసరం లేదని నేను మీకు వ్యక్తపరచలేదు. ఈ రోజు పాసురంలో కూడా అంతరార్థం ఉంది. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா ஒந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு பகுழும் பரிசினால் நன்றாக சோடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்த குளர்ந்தேலோர் ఎంబావాయ్ ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు గోవింద అంటూ. 24వ పాసురంలో గోవింద అంది, మళ్ళీ 27వ పాసురంలో గోవింద అంటుంది, దీని తర్వాత పాసురంలో కూడా గోవింద అంటుంది. 3 మార్లు పిలుస్తుంది గోవింద నామాన్ని మన గోదమ్మ. ఆయన ఇష్టపడి సాధించుకున్న నామం, ఆయన కష్టపడి సాధించుకున్న నామం, ఆయనకి ఇష్టమైన నామం గోవింద ఈ రోజు నామ సంకీర్తనలో భాగంగా మనకు అందించింది. ముందుగా కూడారే వెల్లుం సీర్ గోవింద అంది. కూడని వారిని కూడా నీ దగ్గరికి చేర్చుకుంటావయ్యా.
అంటే భగవంతుడంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా, ఉదాహరణకి నాస్తికులు ఉంటారు, దేవుడు లేడు దేవుడు లేడు అంటారు. లేడు అనటానికి కూడా దేవుడే ఆ నామం పట్టుకోవాల్సిందేగా. అవును. ఉన్నాడనే వాళ్ళకి అదే నామం అయింది, లేడనే వాళ్ళకి అదే నామం దిక్కయింది. అలాగే ఆయనంటే ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళకి ఆయన నామమే, ఆయనంటే ఇష్టం లేని వాళ్ళకి ఆయన నామమే. ఆ నామమే గోవింద అనే అందమైన నామం. అలాగే తానంటే ఇష్టం ఉంది కానీ అమ్మో నేను ఇన్ని పాపాలు చేశాను, ఆ స్వామి నన్ను చేరదీస్తాడో లేదో, నేను చేసిన తప్పులను చూసి ఆయన ఆగ్రహిస్తాడేమో, లేదు నేను ఇంత పాపాత్మరాలను ఆయన దగ్గరికి వెళితే లేనిపోని దోషం ఆయనకు అంటించిన దాన్ని అవుతానేమో, ఇలా రకరకాలుగా ఆలోచన చేసి ఆయన పట్ల ప్రేమ ఉన్న వెనకంజ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకుంటాడు. తనంటే ఇష్టం లేని వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకుంటాడు. తనంటే ఇష్టం ఉండి వెనకడుగు వేసే వాళ్ళని దగ్గరకు తెచ్చుకుంటాడు. తనంటే ఇష్టపడిన వాళ్ళని చేరదీస్తాడు. అందరినీ కూడా తన కళ్యాణ గుణాలతో గెలిచేస్తాడు. అటువంటి గోవిందుడు కూడారే వెళ్ళం సీరుకు ఉందన్నై పాడి పరేకొండు, నీ యొక్క నామ సంకీర్తన చేసి నీ నుంచి పరయ్యనే వాయిద్యం తీసుకొని వెళ్ళడానికి కాదు మేము వచ్చింది, లోకమంతా కీర్తించే విధంగా గొప్పదైన సన్మానం పొందాలనుకుంటున్నాం అంటున్నారు. అదేంటండి, గోదమ్మ లాభాపేక్షతో లేదా కీర్తి అపేక్షించో ఏది చేయరు, లోక సంక్షేమం కోసం చేస్తున్నారు. మరి లోకమంతా కీర్తించేలాగా నాకు గొప్ప సన్మానం ఎందుకు కావాలని కోరుకుంటున్నారంటే, ఇక్కడ ఈవిడ అడిగే సన్మానం అంతరార్థం తెలిస్తే అప్పుడు బోధపడుతుంది. అదే కాక ఈ వ్రతం చేస్తున్నామని లోకమంతా మెచ్చే విధంగా, అంటే ఎప్పుడైనా చూడండి, అంటే దాని గురించి తెలుసుకొని మళ్ళీ 10 మంది దాన్ని ఆచరించాలి అన్నది ఆవిడ ఉద్దేశం. ఆవిడకి సన్మానం ఆ దాని మీద అపేక్ష కాదు. అది కూడా ఆ సన్మానంలో ఏం కావాలో కోరుకుంటున్నారు. ముందుగా కంకణాలు కావాలని కోరుకుంటుంది గౌదమ్మ. ఈ వ్రతమాచరణకి వాళ్ళు ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ నుంచి విరహంతో ఉన్నారు కదా, ఆ విరహ బాధతో వాళ్ళ చేతులకున్న గాజులన్నీ వదిలేపోయినాయి కదా, అందుకని ఇప్పుడు చేతులు నిండుగా ధరించాలి. అంటే కృష్ణయ్యతో కూడి ఉండాలని కోరుకోవటం అంతరార్థం. అందుకని ఆ విధంగా గాజులు, అలాగే చెవి కమ్మలు పైన పెట్టుకుంటారు. మీరు పెట్టుకున్నారు చూసారా గుడిలు, దాన్ని సెకండ్ టాప్స్ ఏదో అంటారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా పైన పెట్టుకునేటువంటి ఆ కర్ణాభరణాలు కూడా కావాలి. కింద కర్ణాభరణాలు, పైన కర్ణాభరణాలు. అలాగే కాళ్లకు చక్కని అందెలు కావాలి. ఇలా ఈ 4 రకాలు, ఇలాంటి అనేక ఆభరణాలు కావాలి అంటుంది. అంటే చేతులకి గాజులు, అలాగే చెవులకి కింద పెట్టుకునేటువంటి ఆభరణాలు, పైన పెట్టుకునేటువంటి ఆభరణాలు, ఇవన్నీ ఉండి ఒక నైటీనో పాత చీర కట్టుకుంటే బాగుంటుంది, అసలు బాగుండదు కదా. అంటే వీటన్నిటికి తగినట్లుగా మంచి వస్త్రాలు ఇవన్నీ కూడా కావాలి. నడువుకి ఆభరణం ఇవన్నీ కూడా మాకు కావాలి. ఇవన్నీ ఎలా కావాలో తెలుసా, నీవే ధరింపజేయాలి మాకు అని కోరుకుంటుంది. అంటే ఏమిటో తెలిసిన అర్థం, అంతరార్థం, ఆచార్య సమాశ్రయణం కావాలని కోరుకుంటుంది. ఆచార్య సమాశ్రయణం అంటే ఆచార్యులను ఆశ్రయించి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఆచార్యుల ద్వారా. దీన్నే సమాశ్రయణం అంటారు. అంటే పంచ సంస్కారాలు పొందడం, చక్రాంకితములు కావడం అని అంటారు. దీని అర్థం ఏమిటో తెలుసా, మనం చక్రాంకితాలు అయ్యేటప్పుడు ఆచార్యుల వారి చేతికి కంకణం ధరింపజేస్తారు. మనం ఏదైనా పూజ కార్యక్రమం, నోము, కళ్యాణం ఏది చేసినా కంకణాలు ధరింపజేస్తారు. రక్ష అంటారు కదండి. ఆ రక్ష దేనికి, ఆ సమయం, ఆ నోము చేసే సమయం లేదా కళ్యాణం చేసే సమయంలో మనకు తెలుసో తెలియకో మన ఇంటి పేరిట వాళ్ళకి ఎవరికైనా పురుడు వచ్చినా, మన ఇంటి పేరిట వాళ్ళు ఎవరైనా కానీ శరీరం చాలించినా, అంటే జాత అశౌచం, మృత శౌచం, ఇవి రెండు ఏదైనా పురుటు వచ్చినా లేదా మైల వచ్చినా అంటారు కదా, ఇది ఏది కూడా మనకి అంటకుండా ఆ దోషం ఆ టైంకి మనకి జరుగుతున్నప్పుడు తెలియకపోవచ్చు, లేదా తర్వాత తెలియచ్చు. అటువంటి దోషాలేవి మనకు అంటకుండా ఆ రక్ష ధరింపజేస్తారు. అలాగే సమాశ్రయణ సమయంలో కూడా రక్ష ధరింపజేస్తారు. అలాగే వివాహ సమయంలో కూడా రక్ష ధరింపజేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోదమ్మ, జీవాత్మకి పరమాత్మకి జరిగేటువంటి కళ్యాణం లాంటిదే ఆచార్య సమాశ్రయణం. కళ్యాణం జరిగేటప్పుడు కూతుర్ని కన్యాదానం చేయించేది తండ్రి. ఇక్కడ ఆచార్యుడు తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేస్తాడు. ఈ జీవాత్మని పరమాత్మకి కట్టబెట్టడం, ఈ కంకణం ధరింపజేయటం. వివాహంలో అయితే ఇప్పుడు గోదాదేవి ఒక స్త్రీమూర్తిగా, కృష్ణయ్య పురుషుడిగా భావిస్తే 3 అర్థాలు తీసుకోవాలండి. పై అర్థం మనం చెప్పేసుకున్నాం, చేతులకు గాజులు. రెండవ అర్థం వివాహం కోరుకుంటుంది గోదాదేవి కృష్ణయ్యతో, వివాహ సమయంలో రక్ష కడతారు, అది కోరుకుంటుంది. 3వ అర్థం అంతరార్థంగా ఆచార్య సమాశ్రయణం కోరుకుంటుంది. అంటే తన చేతికి ఆ చక్రాంకితాలు అయ్యే సమయంలో జరిగేటువంటి ఆ రక్ష కోరుకుంటుంది. అలాగే చెవులకి దిద్దులు, మంత్రోపదేశం కోరుకుంటుంది. ఏంటి, మంత్రము 2 చెవులకు మాత్రమే వినపడాలి,
అలాగే చెప్పేటువంటి ఆచార్యుడి చెవులకి, వినేటువంటి శిష్యుడి చెవులకి మాత్రమే 4 చెవులకే వినపడాలి. 2 జతల చెవులకు మాత్రమే వినపడాలి. అషట్కర్ణంగా చెప్పకూడదు. 3వ జత చెవులు షట్ అంటే ఏంటి? 6 చెవులకు వినపడకూడదు. 3వ జత చెవులకు వినపడకూడదు. మంత్రం రహస్యంగా చెప్పాలి. ఇది ఆచార్య సంబంధంగా. అదే వివాహం గురించి చెప్పుకున్నాం అనుకోండి, గోధుమకి కృష్ణయ్యకి వివాహ సమయంలో మనకి మీరు గమనించే ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రధానం పేరు మీదుగా అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయికి నగలు పెడతారు. అవును, మెట్టెలు, ఇవన్నీ, నల్ల పట్టీలు, నల్ల పూసలు అన్ని పెడతారు. అది కోరుకుంటుంది, వివాహం కావాలి నీతో అని చెప్పడం. ఇక్కడ ఆచార్యుల మార్గం ద్వారా స్వామిని చేరుకోవాలన్నది ఆవిడ ఇంటెన్షనా, లేకపోతే సాక్షాత్తు కృష్ణయ్యనే వివాహం చేసుకోవాలని ఆమె కోరుకుంటున్నారా? 3 రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. తనకి లౌకికమైనటువంటి భాషలో అయితే ఈ బొట్టలు, పైన చెవులు, గాజులు, పట్టీలు, ఇంకా వస్త్రాలు, ఇలాంటి ఒక సన్మానం వాటి మీద ఆవిడకి వ్యామోహం లేదు. అంతరార్థంకి వెళ్ళిపోవాలి. గోదాదేవి కృష్ణయ్యని వివాహం ఆడాలనుకుంది. దానికోసం ఇవన్నీ వివాహం కార్యక్రమంలో జరిగేటువంటి తంతులో నిర్వహణ ఇవన్నీ చూస్తూ ఉంటాం. పెళ్లి కొడుకు అంటే వధువుకి వరుడు చీర కట్టడం కూడా సంప్రదాయం. అయితే అందరిలో చీర కట్టడం అనేది పద్ధతి కాదు కాబట్టి దానికి బదులుగా ఒక తాడు కట్టిస్తారు. మీరు గమనించారో లేదో, వివాహ కార్యక్రమంలో అది ఒక బ్రాహ్మణ వివాహంలో జరుగుతూ ఉంటుంది. ఇలాగా గోదాదేవి కృష్ణయ్యతో కళ్యాణం కావాలని కోరుకుంటుందని చెప్పచ్చు. లోక సంక్షేమం కోసం కోరుకునేటువంటి గోదమ్మ తనకి కృష్ణయ్యతో కళ్యాణం కావాలని కోరుకుని ఆగిపోతుందా? ఆగదు. కాబట్టి ఇంకా అంతరార్థం ఉంది. ఏమిటంటే ఈ పాసురాలు చదివే వాళ్ళకి సమాశ్రయణాల అర్హత అందివు స్వామి అంటూ మన గురించి ఇది కోరుకుంటుంది. మనకి అడగడం కూడా చేతకానటువంటి వాళ్ళం కదా. అందుకని తాను అడుగుతూ ఆ పాటని మనం పాడినప్పుడు మనం భగవంతుణ్ణి సమాశ్రయణం కోరుకుంటున్నట్లు లెక్క. ఇంత అర్థం ఉంది దాంతో, అంతగా లోతు అర్థం ఉందో ఇందులో. అందుకే గంట చాలదు ఒక్కొక్క పాసరానికి 10 నిమిషాలు అలా చెప్పుకుంటాం. కాకపోతే క్లుప్తంగా చెప్పాలి. ఆ విధంగా వివాహానికి కావలసినటువంటి సంరంభాలన్నీ కూడా నీవే జరిపించాలనటం ద్వారా తనని వివాహం ఆడుకుంటున్న విషయం. అలాగే ఇక్కడ గోదమ్మ కోరికేనా, లేకపోతే ఉన్న 5 లక్షల మంది గోపికల కోరిక కూడా అదే అయి ఉంటుందని ఆవిడ వర్షన్ లో చెప్తున్నారు. 5 లక్షల మంది గోపికలకి ఆచార్య సమాశ్రయణం అనుకోండి, అదే అనుకోవచ్చు. గోదమ్మకి కళ్యాణం అనుకోండి. ఓకే, ఆ విధంగా తీసుకోవచ్చు. అర్థమైందా? పాడింది గోదమ్మే, మిగిలిన 5 లక్షల మంది కాదు. పాట పాడింది గోదమ్మ. ఆ విధంగా కోడారే వెల్లుం సీర్ గోవింద్ అనేటువంటి పాసరంలో తనకి ఇవన్నీ కావాలి. ఇంత మాత్రంతో కాదు, ఇవన్నీ అయిన తర్వాత ఇన్నాళ్లుగా నిన్ను వదిలిపెట్టి 2వ పాసరంలో చెప్పింది పాలు తాగం, నెయ్యి తినం, కాటుక ధరించాం, పూలు ధరించాం, ఇవన్నీ మరి అదంతా తీరిపోయేలాగా నీతో కలిసాంగా ఇన్నాళ్ళకి. కాబట్టి చక్కగా అందరం కలిసి మోచేతి నిండా ఇలా టప్పు టప్పు అని నెయ్యి కారే విధంగా నీతో కలిసి మేము పరవాన్నం ఆరగించాలి అని కోరుకుంది గోదమ్మ. అలా అందరు కలిసి పరవాన్నం ఆరగించాలని. ఈ పరవాన్నం కూడా చాలా విశేషమైన అర్థం ఉంది. పద్మజ రామానుజదాస్ అనే ఛానల్లో లైవ్ చూడండి, చక్కగా విశేషార్థాలు ఉంటాయి. ఇక్కడికే మనకి సమయం మించిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. అలా కృష్ణయ్యతో కలిసి ఉండాలని తన అభిలాషని, కృష్ణయ్యని వివాహం ఆడాలనేటువంటి తన యొక్క కోరికని, అందరూ బాగుపడాలనేటువంటి ఆచార్య సమాశ్రయణం అనేటువంటి వైభవం అందరికీ అందాలి అని ఈ పాసురం ద్వారా తెలియజేసింది గోదమ్మ. అలా ఈ పాసురం రోజున ఈ పరవాణాన్ని స్వామికి నివేదన చేస్తారు. నెయ్యి కారే విధంగా, కక్కుర్తిగా పైన 1 స్పూన్ వేయటం కాదు, నెయ్యి కారాలి. కారే మనకి గుళ్ళల్లో కూడా అండి, కోవెళ్ళల్లో ఈ పాసురం అప్పుడు మనం వెళ్ళామంటే చేతిలో పెడతారు. అది ఇలా నెయ్యి కారే విధంగా మనం స్వీకరించాలి, ఎత్తి వేసుకోవాలి, పళ్ళకి తగలకూడదు. గతంలో చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ విధంగా అటువంటి విశేషమైన పాసురం కోడారై పాసురం. ఎంతో విశేషమైన ఈ పాసురాన్ని 108 చిన్న చిన్న గంగాళాలు, వెన్న, పాయసం గోదమ్మకి, మన గోదా కృష్ణులకి సమర్పించుకోవాలి. 24వ పాసురం దాకా ఇరువురిని కలిపి వేంచేపు చెయ్యరు సింహాసనం మీద. రోజువారీ పూజలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంట్లో కానీ లేకపోతే ఆలయాల్లో కానీ గోదమ్మని వేరుగా, కృష్ణయ్యని వేరుగా వేంచేపు చేస్తారు 2 సింహాసనాల్లో. 23వ పాసురం రోజున సింహాసనం మీద అధిరోహించాడుగా స్వామి, ఆ రోజు నుంచి మొదలుకొని గోదాకృష్ణులు ఇరువురిని ఏక సింహాసనం మీద వేంచేపు చేస్తారు. ఏది పూజలో భాగంగా నేను చెప్పేది. వ్రతం మనం ఇప్పుడు మనసులో ఉన్న కోరికని తెలియచేసేసారు కదా, కృష్ణయ్యతో కలిసింది కదా అనే ఉద్దేశంతో. అలా అటువంటి ఈ పాసురం రోజున గోవింద నామస్మరణ మనం చెయ్యాలి. గోవింద గోవింద ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா உன் தன்னை பாடி பறிகொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனு யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார்ஷோரு மூடனே பெய்து முழங்கை வழிவாரா கூடிருந்து குளிரந்தேலோரெம்பவா నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడవలెనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంత పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములనలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి చెవి పోగులు కావాలి కర్ణ పుష్పములు కావాలి పదమంజీరములు కావాలి ఇంకా ఎన్నో భూషణములను నీవను గ్రహించగా మేము ధరించాలి సన్మానముందాలి వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరామ్నము ముగునట్లు పోసిననే మోచేతి గుండా కారుచుండగా కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే